జీవితాల కాంగ్రెస్ పార్టీ మర్చిపోతామా మీరు? అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో రోజులు వినరా? ఏమ్మా, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న రోజులు మీకు మహిళలకు ఆర్టీసీ ఫ్రీ. మెట్రో తెస్తామా? నేను ఓడిపోయినాను కాకుండా నేను ఓడిపోయినా మెట్రో తెస్తా. మెట్రో ఇక్కడ నుంచి ముద్రానికి మెట్రో పోతుంది, చేస్తా. కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం ఈ పథకాలు బ్రహ్మాండంగా నడుస్తాయి. ఓకే, నేను పదవిలో లేకపోయినా నాది ఎక్కడ ఉంది. ఓకే, రైట్. సరే సరే సరే. స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా, స్టూడెంట్స్ కూడా ఉన్నారు కదా. ఓకేమ్మా, ఇక చేసిరమ్మా. ఓకే ఓకే సార్, సంతోషం. అమ్మా చెల్లగూడమ్మా, చేసిందా? ఆడవాళ్ళకి 2000 గ్యాస్ సిలిండర్ 500 స్టార్ట్ అవుతుంది కదా. మళ్ళీ ఆరోగ్యశ్రీ 10 లక్షలమ్మా. ఇక మీరు అప్పులు చేయాల్సిన అవసరం లేదు. ఆరోగ్యశ్రీగా గెలిపి అప్పుకోవాల్సిన అవసరం లేదు, అప్పులు లేవుగా. డైరెక్ట్ గా దాఖలు పోతే 10 lakhs వరకు ఫ్రీ. మాట్లాడతా, సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడతా. ఏమంటున్నా? ఇప్పుడు ఆర్టీసీ అదే ఉద్యోగస్తులుగా గుర్తింపు కదా మీది. మాట్లాడతా. బస్సు ఫ్రీ కదా, టికెట్ లేదా? కండక్టర్ సార్ రాయి కదా. అయినా ఓకే, మెదక్ డిపోనా? మెదక్ డిపోనా? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు లేడీస్? ఎట్లా ఎంత? 40 కదా. 40 మందికి ఫ్రీగానే రైతు. వెరీ గుడ్. సరే, అంతే కదమ్మా. నేను టికెట్ కొనుక్కోవాలి. ఏమ్మా ఎట్లా చేస్తున్నారు ఇప్పుడు? ఏమ్మా ఓకేనా? ఆర్టీసీ బస్సు సగేడలో చేసిందని కానీ అర్థమైంది కదా. సోనియా గాంధీ చెప్పింది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఆడవాళ్లకు ఫ్రీ. ఏంటది? అంతేనా? నేను ఒకసారి మీ అందరూ ఇట్లా అడుగుదామని కండక్టర్ సార్. డైలీ బస్సులో ఎంతమంది మీరు ఎన్ని ట్రిప్పులు పడతారు డైలీ? డైలీ అంటే అప్ అండ్ డౌన్ లో ఎంతమంది మహిళలు ఎక్కుతారు బస్సులో? అంటే ఒక్కొక్క ట్రిప్ లో మొత్తంగా ఒక్క రోజులో రోజు బస్ ప్రయాణం చేస్తాం కదా, ఎంతమంది ఆడవాళ్ళు ఉంటారు మొత్తం డైలీలో బస్సులో? 200 మంది మహిళలు బస్సులో ప్రయాణం చేస్తుంటారు. మహిళలు జెంట్స్ చేస్తుంటారు. 200 మంది మహిళలు మీ ఒక్క బస్సులో ప్రయాణం చేస్తుంటారు. అంతమంది రోజు ఫ్రీ ప్రయాణం నడుస్తుంది. ఓకే, హైదరాబాద్ నుంచి ఎంత ఇప్పుడు టికెట్ ఎంత? కడంచర్ నుంచి మెదక్ 110. ఇంకా డైరెక్ట్ గా ఎవరమ్మా ఉన్నది? మెదక్ అడ్మిట్ నుంచి 30 కూడా ఆడవాళ్ళందరికీ ఫ్రీగా. సోనియా గాంధీ सोनिया गांधी का बर्थडे सोनिया गांधी जी का आज बर्थडे है, इसलिए आज स्टार्ट कर दिए सर जी. इसी संगारेड्डी वालों कितना हो गया है संगारेड्डी वालों
క్లాస్లో 7th క్లాస్లో ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి నేను నడుచుకుంటూ వచ్చాను డబ్బులు లేవు. నేను 7వ తరగతిలో నడుచుకుంటూ వచ్చి నాకు హైదరాబాద్ నుంచి నేను నడుచుకుంటూ పొద్దున 10 గంటలకు నడుచుకుంటూ వచ్చిన. నేను ఒక ఊరు నుంచి వస్తుంటే నాకు డబ్బులు పోయినాయి. అప్పుడు ఎప్పుడుంటా 7th క్లాస్ అంతే, 12 years 12 సంవత్సరాలు. రుద్రాలం దాకా నడుచుకుంటూ వచ్చిన. ఈ రుద్రాలం అవుతున్న ఒక దగ్గర సిక్క దొరికింది, రూపాయి సిక్క. ఆ సిక్క ఈడ బస్ ఎక్కి సంగారెడ్డి దిగిన సిక్క టికెట్ ఆ రోజుల్లో. ఇప్పుడు మన అంటే చెప్తున్నా, అంటే నేను ఎవరిని అడగాలంటే మంచిగా అనిపించింది. ఎవరిని అడగకుండా నడుచుకుంటూ వచ్చేసినాను. ఈడ ఒక సిక్క దొరికితే రుద్రాలలో బస్ ఎక్కి టికెట్ కొనుక్కొని సంగారెడ్డి బస్ స్టాండ్ లో ఓల్డ్ బస్ స్టాండ్ లో దిగి वयసు 12 సంవత్సరాలు. हेल्प नेचर तो पहले से ही है सर, हेल्प नेचर तो पूरा అట్లా.